హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి లో బడ్జెట్లో G+1 ఇండిపెండెంట్ హౌస్ ఈరోజు మేము ముందు తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకి ఎలివేషన్ అనేది చూడొచ్చు. ఎలివేషన్ అనేది చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్, రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్. అలాగే హౌస్ ముందు వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ ఫేసింగ్ అనేది ఉంటుంది. అలాగే ఇది టోటల్ ల్యాండ్ ఏరియా చూసుకున్నట్టయితే మనకి 125 స్క్వేర్ యార్డ్స్, డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే మనకి 25 అలాగే 45 డైమెన్షన్ అనేది వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి, మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి గేట్ అనేది కూడా చూడొచ్చు. గేట్ అనేది కూడా మనకి చాలా నీట్గా అనేది డెవలప్ చేశారు. వీళ్ళు వచ్చేసి రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పార్కింగ్ ఏరియా అనేది కూడా మనకి చాలా నీట్గా అనేది డెవలప్ చేశారు. వీళ్ళు వచ్చేసి పార్కింగ్ ఏరియాలో టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారు. అలాగే బోర్ సంప్ రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడొచ్చు మనకి స్టెప్స్ కింద వచ్చేసి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి. వాష్ ఏరియా లాగా వస్తుంది. అలాగే మనకి స్టెప్స్ పైన వచ్చేసి కంప్లీట్గా విత్ బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు వచ్చేసి రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్, ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. అలాగే అంటే ఈస్ట్ ఫేసింగ్లో మనకి ఇండియన్ టేక్ గుమ్మం అనేది ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు వచ్చేసి. అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 2 BHK విత్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా అనేది చూడొచ్చు. హాల్ ఏరియా అనేది చాలా నీట్గా అనేది వచ్చింది. అలాగే టీవీ నెట్ పాయింట్ అనేది ఈ ఏరియాలో ప్రొవైడ్ చేశారండి. రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే పూజ రూమ్ స్పేస్ అనేది ఈ ఏరియాలో ప్రొవైడ్ చేశారు. పూజ రూమ్ స్పేస్ అనేది ఈ ఏరియాలో వస్తుంది. అలాగే కంప్లీట్గా విత్ బ్లాక్ గ్రానైట్, అలాగే టైల్స్ డిజైన్ విత్ సిమెంట్ ట్రాక్స్తో సహా మనకి ప్రొవైడ్ చేశారండి. వీళ్ళు వచ్చేసి కంప్లీట్గా విత్ బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు ఓపెన్ కిచెన్లో వచ్చేసి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే డైనింగ్ ఏరియా అనేది కూడా మనకి చాలా నీట్గానే వచ్చింది. అలాగే హ్యాండ్ వాష్ ఏరియా అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి స్లైడింగ్ డోర్స్ అంటే వస్తాయి. అలాగే స్లైడింగ్ డోర్స్లో మనకి బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి. అలాగే ఇక్కడ చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ అనేది కూడా మనకి స్పేసెస్కి వస్తుంది. విత్ మాస్టర్ బెడ్రూమ్లో సిమెంట్ ట్రాక్స్ అనేది ఇచ్చారు. అలాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా కూడా స్పేసెస్కి వస్తుంది. వాష్రూమ్ ఏరియాలో టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారు. అలాగే ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుంది హౌస్కి వచ్చేసి కంప్లీట్గా. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. అలాగే చిల్డ్రన్స్లో వచ్చేసి కూడా విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేసి చూడొచ్చు. సిమెంట్ ట్రాక్స్ అనేది కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారండి. అలాగే విత్ కామన్ వాష్రూమ్ ఏరియా అనేది ఈ ఏరియాలో ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ ఏరియా అనేది ఈ ఏరియాలో వస్తుంది. ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుంది. అలాగే రండి నాతో పాటు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కార్నర్ స్పేస్ అనేది చూడొచ్చు. చాలా స్పేసెస్గా వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి విత్ కంప్లీట్గా బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారండి. విత్ ఫాల్స్ అండ్ డిజైన్ అని కూడా మనకి చాలా నీట్గా అనేది ఇచ్చారు. అలాగే గ్లాస్ ఫినిషింగ్తో మనకి రీలింగ్ అనేది వస్తుంది ఈ ఏరియాలో వచ్చేసి. అలాగే చుట్టూ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుంది. హౌస్ ముందు వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అనేది ఉంటుంది. మాంజిరా వాటర్ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే ఈ లొకేషన్ వచ్చేసి మనకి బీరంగూడలో ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి నియర్ బైలో ఉంటుంది ఈ హౌస్ అనేది. అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి చూడొచ్చు మనకి ఇండియన్ టేక్ గుమ్మం అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గానే ఇచ్చారండి. ఎలివేషన్ లాగా చాలా బ్యూటిఫుల్గానే డెవలప్ చేశారు. అలాగే ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 2 BHK విత్ కార్ పార్కింగ్. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 2 BHK స్పేసెస్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి హాల్ ఏరియా అనేది మనకి చాలా స్పేసెస్కి వస్తుంది. టీవీ నెట్ పాయింట్ అనేది ఈ ఏరియాలో ప్రొవైడ్ చేశారు. రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్. అలాగే ఇది వచ్చేసి మనకి HMD లేఅవుట్లో కన్స్ట్రక్షన్ అనేది చేశారు. ఈ లేఅవుట్లో వచ్చేసి మనకి 2 పార్క్స్ అనేవి ఉంటాయి. అలాగే మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్కి బ్యాక్ సైడ్ మనకి పార్క్ వ్యూ అనేది ఉంటుంది. ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఓపెన్ కిచెన్ ఏరియా కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. విత్ కిచెన్లో కంప్లీట్గా విత్ బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ఇచ్చారండి. అలాగే విత్ పూజ రూమ్ స్పేస్ అనేది ఈ ఏరియాలో ప్రొవైడ్ చేశారు. అలాగే యూటిలిటీ ఏరియా అనేది ఈ ఏరియాలో ఇచ్చారు చూడొచ్చు. మనకి యూటిలిటీ ఏరియా కూడా మనకి చాలా స్పేసెస్గా అనేది వస్తుంది. విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే డైనింగ్ ఏరియా అనేది ఏరియాలో వచ్చిందండి. అలాగే విత్ ఫాల్స్ అండ్ డిజైన్ అనేది కూడా మనకి చాలా నీట్గా అనేది డెవలప్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ అనేది కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. విత్ మాస్టర్ బెడ్రూమ్లో సిమెంట్ ట్రాక్స్ అనేది చాలా నీట్గా అనేది ఇచ్చారు. అలాగే స్టోరేజ్ ఏరియా కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. విత్ ఫాల్స్ అండ్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారండి. అలాగే మాస్టర్ బెడ్రూమ్లో విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా కూడా మనకి స్పేసెస్గా వస్తుంది చూడొచ్చు. వాష్రూమ్ ఏరియా టైల్స్ డిజైన్ అనేది కూడా మనకి చాలా నీట్గా అనేది ఇచ్చారండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇక్కడ విత్ కంప్లీట్గా సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు చూడొచ్చు. విత్ ఫాల్స్ అండ్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారు. రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి వెరీ రీజనబుల్ ప్రైస్లో సేల్ చేస్తున్నారు. అలాగే మనకి కామన్ వాష్రూమ్ ఏరియా అనేది ఏరియాలో వచ్చిందండి. వాష్రూమ్లో టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు. అలాగే మనకి రూఫ్ అనేది కూడా చూడొచ్చు. మనకి చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేశారు.
అలాగే మనకి హాల్ ఏరియా విత్ ఫాసన్ డిజైన్ అనేది చాలా నీట్గా డెవలప్ చేశారు. వీళ్ళు వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ 2 హౌసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. రెండు కూడా సేమ్ స్క్వేర్ యార్డ్స్లోనే కన్స్ట్రక్షన్ అనేది చేశారు. 125 స్క్వేర్ యార్డ్స్, 125 స్క్వేర్ యార్డ్స్ సేమ్ డైమెన్షన్. అలాగే మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 1.35 CR నెగోషియేషన్ అవుతుంది ప్రైస్ అనేది. అలాగే మనకి వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి 1.30 CR నెగోషియేషన్ అవుతుంది ప్రైస్ అనేది. అలాగే ఈ 2 హౌసెస్ అనేవి సేల్కి అవైలబుల్గా ఉన్నాయి. విత్ ఇది వచ్చేసి మనకి HMD లేఅవుట్లో కన్స్ట్రక్షన్ అనేది చేశారు GHMC అప్రూవ్తో. అలాగే మాంజర వాటర్ అనేది కూడా ఈ ఏరియాలో వస్తున్నాయి. ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుంది. అలాగే ఈ వెంచర్లో వచ్చేసి మనకి 2 పార్క్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇది వచ్చేసి మనకి ముంబై హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే మనకి బీరంగూడ ఖమ్మానికి వచ్చేసి 4.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే థ్యాంక్ యూ.